హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ పల్లి చిక్కీ అండి. పల్లి చిక్కీని మనం తినేటప్పుడు నోట్లో స్టిక్ అవ్వకుండా క్రిస్పీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ కడాయిలోకి శనక్కాయ పప్పుల్ని వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకునే ప్రాసెస్లో దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులా కూడా మనకి పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్లాట్గా ఉన్నటువంటి ఒక కప్పుతో కానీ ఇలా ఒక గుండ్రాయితో కానీ మనము కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్లో కానీ వేసుకుని ఇలా అంటే పొట్టు ఊడొస్తుంది. అంతేకాకుండా రెండు పప్పులుగా బద్దలుగా డివైడ్ అవ్వాలండి. ఆ పప్పు అలా ఉంటేనే మనకు చిక్కీ చేసేటప్పుడు బెల్లం అనేది బాగా పల్లీలకు పడుతుంది. వీటిని మెజర్ చేసుకోవాలి ఒక కప్పుతోటి. ఇలా ఒక కప్పు తీసుకున్నాం కదా, అలాగే బెల్లం కూడా ఒక కప్పు వరకు తీసుకోవచ్చు అండి. ఇలా తీసుకున్న తర్వాత బటర్ పేపర్ కానీ లేదంటే స్టీల్ది ఏదైనా సరేనండి ప్లేట్కి కానీ ఇలా నెయ్యిని అంతా కూడా అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు తడి చేసుకున్నటువంటి మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. డ్రైగా ఉండేటువంటి కడాయిలోకి వేసేస్తున్నామంటే బెల్లం అనేది స్టిక్ అవుతుంది త్వరగా. కొంచెం తడి చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇలా 1 నుంచి 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి ఈ బెల్లం అంతా కూడా కరుగుతుందండి. ఇలా బెల్లం అంతా కరిగే వరకు కంపల్సరీ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే త్వరగా కరుగుతుంది. ఇలా అంత బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గీని ఇందులోకి వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవటం వలన మనకి చిక్కీ అనేది బాగా షైనీగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి కాస్త క్రిస్పీగా అవ్వడానికి ఇది కూడా ఒక టిప్ అండి. ఇలా నెయ్యి వేసుకున్నాక కంటిన్యూస్గా దీన్ని అంతా బాగా నీట్గా కలిపేసుకుని మనకు త్వరగా అడుగంటుతుందండి. ఎందుకంటే ఇందులోకి వాటర్ అనేది 2 స్పూన్లు మాత్రమే వేసాం కాబట్టి. ఇలా వాటర్ వేసినటువంటి బౌల్లోకి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోండి. పాకం అనేది వచ్చిందో లేదో మనకి తెలుసుకోవడానికి చూపిస్తానండి. ఇలా సాగదీసినట్టుగా వచ్చిందంటే చిక్కీ అనేది మనకి రాదండి. అలాంటి టైంలో ఇందులోకి పల్లీలు వేసేసామంటే మనం తినేటప్పుడు ఈ పల్లీ చిక్కీ అనేది నోటికి అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇంకా పాకం అనేది రాలేదు. మళ్ళీ మరో 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. మనకి ఇలా చేత్తో కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలండి. మనం నీటిలో వేసినటువంటి పాకం అనేది అలా అయితే అది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయినట్టు. మళ్ళీ మరోసారి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రిస్పీగా రావాలి కంపల్సరీ. ఇలా మనం వేళ్ళతోటి కట్ చేసామంటే కట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వేయటం వలన పల్లి చిక్కీ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇది వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి ఈ పల్లీని వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంటిన్యూస్గా దీన్ని మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ పల్లీలకంతా కూడా బెల్లం అనేది బాగా పట్టాలి. స్టవ్ అయితే వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత అంత బాగా నీట్గా కలిపేసుకోవాలి. మనము బటర్ పేపర్ పైన కానీ ఇలా నెయ్యి రాసినటువంటి ప్లేట్లో కానీ వేసే ముందే ఈ బెల్లం అంతా బాగా పట్టేలాగా ఒక ముద్దలాగా తీసేసుకుంటే టపీమని మనం ఇలా వేసేసుకోవచ్చండి. ఈ పేపర్ పైన ఇలా వేసుకున్నామంటే మనకి త్వరగా ఇలా మనం ఫ్లాట్గా రుద్దుకోవడానికి కూడా ఉంటుంది. లేట్ చేస్తే గట్టి పడుతుంది. నెయ్యి రాసినటువంటి చపాతీ కర్రతోటి ఇలా ఫ్లాట్గా రుద్దేసుకుని చాక్తోటి నచ్చినటువంటి సైజులో కట్ చేసుకోవటమేనండి. కట్ చేసుకోవడం కూడా మనం వెంటనే కట్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనిస్తే సరిపోతుంది. మనం లేట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే మనకి పల్లి అనేది కట్ చేయడానికి రాదండి. చూడండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత దానికే ఇదే ఊడొస్తుందండి. అన్నీ కూడా పీసులన్నీ కూడా ఇలా డివైడ్ చేసుకోవటమేనండి. మనకి చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది చూడండి. అంతేనండి, చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. మనకి చిక్కీ అనేది చాలా హెల్దీ అయినటువంటిదండి. అసలు బ్లడ్ లేని వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఐరన్ ఉంది కాబట్టి మనకి రక్తం పట్టడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూడండి ఈ పల్లి చిక్కీ అనేది 2 వైపులా కూడా ఇలా బెల్లం అంతా బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలండి.
చూడండి, చేత్తో మనము విరిచి చూసినప్పుడు కూడా ఎలా ఈజీగా మనకు కట్ అయ్యిందంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని. మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుందండి ఈ విధంగా కనుక చేసుకుంటే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఈ పల్లి చిక్కీని రోజుకొకటి పిల్లలకి ఇచ్చామంటే కూడా చాలా హెల్దీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.